సార్ పక్కన సహచర ఉద్యమకారుడు వరంగల్ జిల్లాలో తెలంగాణ వాదాన్ని పెద్ద ఎత్తున వినిపించి తెలంగాణ వాదం అనేటటువంటి దాని మీద పెద్దగా అనుకూలంగా లేనటువంటి రోజులలో కూడా బలంగా వరంగల్ జిల్లా మొత్తం కూడా ఉద్యమాన్ని నిర్మించినటువంటి సహచర ఉద్యమకారుడు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలిసింది. మేమందరం కూడా చాలా మరి వారి కుటుంబానికి మేము ధైర్యంగా ఉండాలని చెప్పి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో ఇంకా కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఉద్యమకారులు ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సార్ పక్కన సహచర ఉద్యమకారుడు వరంగల్ జిల్లాలో తెలంగాణ వాదాన్ని పెద్ద ఎత్తున వినిపించి తెలంగాణ వాదం అనేటటువంటి దాని మీద పెద్దగా అనుకూలంగా లేనటువంటి రోజులలో కూడా బలంగా వరంగల్ జిల్లా మొత్తం కూడా ఉద్యమాన్ని నిర్మించినటువంటి సహచర ఉద్యమకారుడు గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు నిన్న తీవ్ర అనారోగ్యానికి గురైనారని తెలిసింది. మేమందరం కూడా చాలా మరి వారి కుటుంబానికి మేము ధైర్యంగా ఉండాలని చెప్పి భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాక్టర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పరిస్థితి క్రిటికల్గా ఉన్నప్పటికీ ఇంకా ఒక 4-5 గంటల్లో ఇంకా కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ తర్వాత మరి ఏ విషయం చెప్తామని చెప్తున్నారు. భగవంతుడి దయ వల్ల తను రికవర్ అయితే బాగుండేదని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఉద్యమకారులు ఉద్యమంలో ఉండి ప్రజల మంచి కోరి పనిచేసినటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని మా అందరి యొక్క కోరిక. థ్యాంక్ యూ. జై తెలంగాణ.